ఈరోజు నా బర్త్డే కాదు సెలబ్రేషన్, నా బర్త్డే కానీ మీ అందరి కోసం నేను ఇట్లా ప్లాన్ చేస్తా. ఎలా అనిపించింది? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. నువ్వేంటి వీటినే చూస్తున్నావు ఇట్లా? అంటే అది మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే ఆ సర్ప్రైజు హ్యాపీ బర్త్డే గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నాకు పిల్లల హాస్టల్లో నన్ను జాయిన్ చేస్తే ఎంత బాగా చూసుకుంటాను అనిపిస్తుంది. అబ్బా ఇదే కావాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు పాట పాడరు ఎవరు? పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. ఏంటో చెయ్యాలి కదా అని చేశారు, ఏంటో చెయ్యాలని. అంతేగా 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 అంతేగా. ఓకే డన్ రా, నేను ఆంటీయే. ఓకే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇది ఇంకా ఎక్కడో కొమ్మలో ఉన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. ఈరోజు నా బర్త్డే కాదు సెలబ్రేషన్, నా బర్త్డే కానీ నాకు అది సెలబ్రేషన్ అక్కి కోసం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఫైనల్గా అయితే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. అబ్బా డెకరేషన్ అయితే అదిరిపోయింది. హలో, డెకరేషన్ నచ్చిందా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు నచ్చిందా? మీరు ఆడుకోవడానికి బాగుంది కదా. మీ అందరి కోసం నేను ఇట్లా ప్లాన్ చేస్తా. ఎలా అనిపించింది? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. మహానుభావుడు సినిమా ఎందులోనో వాడు ఇట్లా ఇట్లా చేస్తాడు కదా, అట్లా చేస్తున్నాడు వాడు. నచ్చిందా? నువ్వేంటి వీటినే చూస్తున్నావు ఇట్లా? అంటే అది ఏంటి ఇంత దగ్గరగా ఉన్న వాటికి నీకు దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఓహో, వీడు రెడీ అంటే అట్లా తెలిసిపోయిందా? ఇది దీని పేరేంటి? వా, నాకు ఈ గోల్ అంతా ఎందుకు? ఫస్ట్ నాకు అది ఇస్తే తినడానికి నేను రెడీగా ఉన్నాను అన్నట్టున్నాడు. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. బాగుందా? ఒకటి తినేద్దామా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో. తినేద్దామా? ఆగుదా? తినేద్దామా? అందరండి ఇట్లా. అక్కి, నా కేక్ చూస్తావా? అక్కి, నా డెకరేషన్ చూస్తావా? నా బర్త్డేది ఎలా ఉంది? కేక్ నచ్చిందా? బాగుందా? ఇది అంతే. ఎవరి కోసం అనుకుంటున్నావు? నీకోసమే. నీకు స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అని చెప్పావంట కదా. ఇష్టమా నీకు స్పైడర్ మ్యాన్ అంటే? అందుకే నీకు నచ్చిందా? ఎలా అనిపించింది? వీడు చూడండి అట్లా ఇట్లా బ్లాంక్ అయిపోయాడు. బాగుందా? కేక్ చూడు, నచ్చిందా నీకు? నచ్చిందా? సో బేసిక్గా ఈరోజు నా హీరో, నా స్పైడర్ మ్యాన్, నా హార్ట్ అన్నీ వీడే అనమాట. వీడి కోసం నా బర్త్డే అని చెప్పి అబద్ధాలు ఆడి ఆడి వీళ్ళందరితో వీడికి తెలియకుండా ఎంత సీక్రెట్గా ఇలా సెలబ్రేట్ చేయాలని నేను అనుకున్నాను. వీడు చూడగానే చాలా 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 హ్యాపీ అయిపోయాడు ఇది చూడగానే. ఎందుకంటే వీడు ఆల్రెడీ బిఫోర్ చెప్పాడనమాట వీడికి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టమని. అందుకోసమే ఈ థీమ్ అంతా మేము తీసుకొని వీడి కోసం ప్లాన్ చేసాం. నువ్వు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని వస్తావా? కేక్ కట్ చేద్దాం. ఓకే, వీడికి స్పైడర్ మ్యాన్ డ్రెస్ కూడా, ఎందుకంటే వీడికి నచ్చినవన్నీ చేయాలి. వీడు నా హార్ట్కి చాలా దగ్గర అయిపోయాడు అనమాట. సో నాకే కాదు
మా అపార్ట్మెంట్లో అందరికీ వీడంటే చాలా చాలా ఇష్టం. వీడి కోసం చాలా వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకే ఎవరు సెలబ్రేషన్ చేసేవాళ్ళు లేరు, సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. వాడు చూడండి నన్ను ఎక్కిరిచ్చాడు. నాకు ఇలా ఎవరు సర్ప్రైజ్లు ఇవ్వరు. సో వీడి కోసం నేను చేస్తాను అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో వీడికి డ్రెస్ చేంజ్ చేద్దాం. స్పైడర్ మ్యానా? నాకు కేక్ కూడా తెలియదు ఎవరు నా బర్త్డే రోజు. అది అక్క బర్త్డే. నా అక్క కేక్ కట్ చేసింది. మీ తమ్ముడు బర్త్డే ఇట్లా చేయడం నీకు ఎలా అనిపించింది? బాగుందా? ఇట్లా అంకుల్ ఎట్లా అనిపించింది? హ్యాపీగా అనిపించిందా? ఎన్ని డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఎట్లారా మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే ఆ సర్ప్రైజు ఆ పిల్లోడికి ఇస్తే బాగుంటుంది. అట్లా నా బర్త్డే అని చెప్పి అందరినీ ఇట్లా ఇట్లా చేసి వాడికి సర్ప్రైజ్ ఇద్దామని మేము ప్లాన్ చేసాం. అట్లా పిల్లల కోసం గిఫ్ట్లు కూడా తీసుకున్నాము. చాలా చాలా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నా బర్త్డే కూడా నేను ఇంత హ్యాపీగా ఉండనేమో. వీడికి ఇచ్చే ఈ సర్ప్రైజ్లో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. నా బర్త్డే కంటే 1000 రెట్లు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. అయితే స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు. సో బర్త్డే బాయ్, మై స్పైడర్ మ్యాన్, మై హార్ట్, మై ఇంకా అన్నీ వీడే. వీడి కోసమే ఈ సెలబ్రేషన్ మొత్తం ప్లాన్ చేసింది. వీడే వస్తాడు అని చెప్పి బేసిక్గా నా బర్త్డే గురించి పక్కన పెట్టేస్తే వీడి కోసమే ఇంత సెలబ్రేషన్ మేము ప్లాన్ చేసాము. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో ఒక స్వీట్ బాయ్, మా అపార్ట్మెంట్లో అందరికీ చాలా ఇష్టమైన వాడంటే అక్కి అనమాట. నాకే కాదు, మా అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్ వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా వీడిని చూసుకుంటారు. బర్త్డే బాయ్ ఇంకెందుకు అందరినీ పిలిచేసి వీడికి కేక్ కట్ చేపిద్దాం. హ్యాపీయా? సరే మీ మమ్మీ మీ డాడీని అందరినీ పిలిచేస్తాయి. మా అపార్ట్మెంట్ మొత్తం కాపాడేది మా వాచ్మెన్ వాళ్ళ ఈ బుడ్డోడు. మా వాచ్మెన్ అన్న ఎంత మంచి మనిషో ఈడు కూడా అంతే మంచి మనిషి. మేమంతా ఇంత హ్యాపీగా ధైర్యంగా పైన ఉంటున్నామంటే వీళ్ళ వల్లే. హ్యాపీ బర్త్డే అక్కి. ఇట్రండి. హలో, హాయ్. థ్యాంక్ యూ. మా పక్క అపార్ట్మెంట్లో ఒక్కరే తెలుసు, పైన సాయి వాళ్ళు తెలుసు, ఇంకెవరు తెలియదు. ఎవరెవరు ఉంటున్నారు ఏంటో కూడా తెలియదు. ఈ రోజు వీడి బర్త్డే అని మా అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఈరోజే చూసాను నేను. హ్యాపీగా అనిపిస్తుందా? ఓకే. మరి నీ కోసం ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దామా? సో అక్కి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కాబట్టి అక్కితో పిల్లలందరికీ గిఫ్ట్లు ఇప్పిద్దాం. అక్కి కోసం కూడా ఒక గిఫ్ట్ ఉంది. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే అక్కి. హ్యాపీ బర్త్డే. తీసుకో. బాగుందా? హ్యాపీ బర్త్డే. వాడుకు ఏం అర్థం కావట్లా. బాగుందా? నచ్చిందా? ఈరోజు ఏంటి నీ బర్త్డేనా నా బర్త్డేనా? నీదా నాదా? నాదా? సరే నచ్చిందా ఇది? సరే ఇది నీకు నచ్చింది. మరి నీ కోసం ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇవ్వాలిగా. సో ఫైనల్గా అక్కి గారి కోసం వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్లు. అరే దా, ఇది నీకు తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హ్యాపీ బర్త్డే. అమ్మాయిలు రాగానే వీడు అమ్మో ఆ అమ్మాయికి స్మైల్ ఇచ్చేవేంటి, అబ్బాయిలకి ఇవ్వట్లేదు.
వెళ్ళిపోండి ఇటు. లేడీస్ ఉన్నారా? నీ గిఫ్ట్ వచ్చింది ఏంటి? వా, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఇచ్చా అన్నయ్యకి. హ్యాపీ బర్త్డే ఇచ్చి. హ్యాపీ బర్త్డే చెప్పురా. నీ గిఫ్ట్ ఇచ్చాడు ఏంటి? ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. చేసి అక్కి కోసం వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ తెచ్చాను. వా, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. థ్యాంక్ యూ. నాకు పిల్లల హాస్టల్లో నన్ను జాయిన్ చేస్తే ఎంత బాగా చూసుకుంటాను అనిపిస్తుంది. ఓ అక్కికి ఇంకా చాలా గిఫ్ట్లు వచ్చాయి. ఏంటది? ఓపెన్ చేయి. చాక్లెట్స్. వావ్, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఏంటి? ఓపెన్ చేయి. వావ్, థ్యాంక్ యూ చెప్పు అన్నయ్యకి. థ్యాంక్ యూ. వావ్, ఇన్నా నీకు ఇవి నేను తీసుకుంటాలే. నా బర్త్డే కూడా కదా ఈరోజు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? అమ్మో, అక్కికి ఇన్ని గిఫ్ట్లు వచ్చాయి. నాకు ఇంకొకటి కూడా తేలేదా నా కోసం? వద్దులే, తీసుకోండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక్కసారి ఇట్లా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అక్కి బర్త్డే. అదియా? అందరి పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసేయండి ఒకసారి. ఓకే, ఇంకా మంచిగా అక్కి అందరికి కేక్స్ ఇచ్చేసాయి. అక్కి హ్యాపీ బర్త్డే. ఇటు చూడు, చూడు ఇక్కడ ఎవరు? బాగుందా? బాగుందా? చూసారా? అక్కిది నాది ఒక రీల్ లో ఫోటో అన్నమాట. బాగుందా? బాగుందా? ఇదిగో అక్కి, హ్యాపీ బర్త్డే అక్కి. ఇందులో కాఫీ, పాలు అన్ని తాగాలి. నువ్వు కాఫీ వద్దులే, పాలు తాగు. ఓకే, కూల్ డ్రింక్సా? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఓకే, ఇక్కడ పెట్టుకో. వాళ్ళందరికి కేక్స్ ఇచ్చేసా. మీరు కూడా అక్కి, వీళ్ళు కూడా ఇచ్చారు. హ్యాపీ బర్త్డే అక్కి. ఇంకెవరున్నారు? నేను ఒక మనిషిని ఉన్నాను, నేను ఒక దాని ఉన్నాను. పట్టించుకున్నావా? అంటే అది ఆ పాప బర్త్డేకి రావట్లేదు ఎందుకంటే ఇది భయం వేస్తుందండి చూడగానే. దాన్ని నీకు బొమ్మ ఇస్తా, డాల్ ఇస్తా. నీకు డాల్ ఇస్తాందా? డాల్ ఇస్తాందా? బేసిక్గా ఏంటంటే నాకు వీడి బర్త్డే అని అసలు నాకు గుర్తులేదు, తెలియదు అనమాట. బిఫోర్ నైట్ వీళ్ళు అనుకున్నారు, ప్లాన్ చేసి బర్త్డే చేసేద్దాము సైలెంట్గా. అంటే తెలీదు నాకు బర్త్డే అని వీడిది, నాకు డేట్ కూడా గుర్తులేదు. వీళ్ళు ప్లాన్ చేద్దాం అనుకున్నారు, నన్నే మోసం చేసి వీళ్ళు బర్త్డే చేసేద్దాం అనుకున్నారు వీడిది. ఎంతకి తెగించారా? కానీ వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా నేను ఓకే వస్తానని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అక్కిని చాలా బాగా చూసుకుంటున్నారు. అక్కిని మా అపార్ట్మెంట్లో అందరికీ అక్కి అంటే చాలా 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 ఇష్టం. ఈరోజు మేము అపార్ట్మెంట్లో ఇంత హ్యాపీగా మేము ఇంత హ్యాపీగా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని పడుకుంటున్నామంటే వీళ్ళ డాడీ వీళ్ళ ఫ్యామిలీ అంతా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళ కింద సెక్యూరిటీగా ఉండి మమ్మల్ని అందరూ కేర్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం అందరూ హ్యాపీగా కేర్గా ఉన్నాం. సో దానికోసం మా అక్కికి, మేము అక్కికి అందరికీ ఫ్యాన్స్. మాకు ఫ్యాన్స్ ఉంటారు, మేమందరం వీడికి ఫ్యాన్స్. సో ఫైనల్గా అయితే ఇట్లా బర్త్డే హ్యాపీగా జరిగిందా? సరే, అంతా హ్యాపీయే కదా?
సరే నాకు గిఫ్ట్ నా బర్త్డే కూడా కదా. ఇదా నాకు ఇదా నాది నాకే ఇస్తున్నాడు నా బర్త్డేకి. సరే ఓకే ఇంకేం చేస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మర్చిపోయి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఏంటి? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏ చెప్పాను మీ అబ్బాయి మన్మధుడు అని చెప్పా, గర్ల్ ఫ్రెండ్ అని. కానీ చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పర్లేదులే చెప్పలే, మీ మమ్మీకి చెప్పు. ఏంటి మమ్మీది ఏంటి? అరే సుజాత అమ్మాయినా? మాకు ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉందంట, నాకు తెలీదు. తర్వాత చూద్దాం ఎక్కడుందో వెతుకుదాం. సరే థ్యాంక్ యూ రా. సుజినానా? తిన్నా. సో ఫైనల్గా అయితే బర్త్డే చాలా 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 హ్యాపీగా జరిగింది. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఇట్లా మన ఇంట్లో వాళ్ళకే కాకుండా ఇలా కూడా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైఫ్ లాంగ్ ఈ వీడియోలు చూసుకొని చాలా హ్యాపీగా నా చిన్నప్పుడు ఇలా చేశారా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలాంటి హ్యాపీనెస్ మీకు కూడా కావాలంటే మీరు కూడా ఇలాంటివి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సరే ఇంకెందుకు పదండి తిందాం, లేట్ అవుతుంది, ఆకలి కూడా వేస్తుంది. నాకు సర్ప్రైజా? అబ్బా ఇదే కావాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు కూడా సర్ప్రైజ్ ఉందా? అమ్మయ్య ఎంత హాయిగా ఉంది మాట వినడానికి. నాకు కూడా కేక్ ఉంది. చూసావా నా బర్త్డేకి వాళ్ళు ప్లాన్ చేశారు, నువ్వేం చేసావురా? ఏదో తేడాగా ఉందేంటి? అమ్మయ్య ఇన్ని రోజులకి నా బర్త్డేని గుర్తించారు మీరు. ఇంతలో ఇప్పుడు గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా. వావ్ నాకు చూడండి కేక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు పాట పాడరు ఎవరు? పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రే నా బర్త్డేకి రారా మీరు? హ్యాపీ బర్త్డే మీ. ఫస్ట్ నేనే తింటున్నా, మళ్ళీ ఎట్లా నవ్వుతున్నారు చూడండి. ఏంటి మమ్మీ ఎవడీడు? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా నా కోసం మీ టైం ఇచ్చి మీ వర్క్ని ఇంత బాగా ప్రూవ్ చేసుకొని చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. వీడు ఇప్పుడే వచ్చాడా? వీడు గిఫ్ట్ ఇచ్చేసారా? బాగుందా? నచ్చిందా? వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేయండి. ఓకే అమ్మయ్య ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా నేను ఇట్లా జరుపుకోవడం కూడా నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. చెప్పురా ఏం చేయాలా? నా బర్త్డే ఈరోజు నా బర్త్డే కదా, నువ్వు విష్ చేసావా నన్ను? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటో చెయ్యాలి కదా అని చేశారు, ఏంటో చెయ్యాలని. అంతేగా 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 అంతేగా. అవి ఎంత బాగా అంతేగా అంతేగా ఎంత క్యూట్గా చెప్పు. అరే నా పేరేంటి? వర్ష అక్క. అమ్మాయి ఆంటీ అనలేదు, అక్క అని వీడు ఒక్కడే అన్నాడు. అక్క అవును ఆంటీ ఆంటీ. ఓకే డన్ రా, నేను ఆంటీయే. ఓకే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అక్క ఓకే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే మీరు పెళ్లి కూడా చేసుకుంటారు. ఒరే నా బర్త్డే రోజు నా మనోభావాలు దెబ్బతీకండి రా. వెళ్ళండి డిన్నర్ చేస్తారండి. ఓకే రండి ఇటు రండి. అయింది ఇదిగో మా ఆయన. అయ్య బాబు మామూలు టైం కాదే ప్రకాశం. ఇటు రండి ఒక్కసారి. ఇటు రండి ఇటు రండి అందరి. అక్కి బర్త్డే ఎలా జరిగింది? ఎక్సలెంట్. ఎక్సలెంటా? నీకు ఎలా అనిపించింది అక్కి బర్త్డే?
అంటే ఫస్ట్ నా బర్త్డే అనుకున్నావు కదా నువ్వు. ఇద్దరు బర్త్డే అంటే ఫస్ట్ అక్కి బర్త్డే అనుకున్నా, వీళ్ళు చెప్తే ఇప్పుడు అర్థమైంది మీ బర్త్డే అని. అవునా? నీకు బర్త్డే ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. మర్చిపోయావా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ తమ్ముడి బర్త్డే ఎలా అనిపించింది? బాగుంది. నీకు కోపం వస్తుంది కదా నాదెందుకు ఇట్లా చేయలేదని? లేదా? హ్యాపీయా నీకు? హ్యాపీయా? వెళ్ళు బాబు ఇట్రా అమ్మ. మా అక్కి బర్త్డే ఎలా జరిగింది? బాగా అనిపించిందా మీకు? ఎలా అనిపించింది మీకు అక్కి బర్త్డే? వీడు ఇంకా ఎక్కడో కొమ్మలో ఉన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. బాగా అనిపించింది అక్కి బర్త్డే. అక్కి బాగా కేక్ కట్ చేశాడా? వీడు ఇంకా ఎక్కడో ఉన్నాడు చూడండి. ఫైనల్గా అయితే హ్యాపీ కదా? అక్కి బర్త్డే గ్రాండ్ ఫినాలే లాగా ఉంది. సో ఫైనల్గా అక్కి మీ ఫ్రెండ్ కదా, ఫైనల్గా హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా? మీ బర్త్డే అయితే వెరీ గ్రాండ్ ఫినాలే లాగా ఉంది. అవునా? థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా మనోడికి హ్యాపీ బర్త్డే చెప్దామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ అమ్మయ్య. ఎందుకురా నేను ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఆంటీ అని నన్ను డిసప్పాయింట్ చేసావు ఇప్పుడు. సరే సర్లే. సర్లే ఏంటి పిలిచో చెప్పు. ఎవరికి? ఆకీ గడికే కదా. ఇటు రా రాకి నీకోసం గిఫ్ట్ తెచ్చాడు. ఇచ్చే ఓపెన్ చేయించండి. ఏంట్రా? వా, నువ్వు ఈ కప్లో తాగుతావా ఈ కప్లో తాగుతావా మిల్క్? అదే అంట. చూసారా వీడికి ఎంత లవ్. బేసిక్గా ఏంటంటే ప్రామిస్గా చెప్తున్నాను, ఇది వాళ్ళ మమ్మీ ఉన్నా వాళ్ళ డాడీ ఉన్నా పైనింటికి వెళ్ళినా వీడు ఎక్కడైనా అరే నీకు ఎవరంటే ఇష్టం అంటే ఫస్ట్ నా పేరే చెప్తాడంట, వర్ష మేడం అని. అది నేను చాలాసార్లు విన్నాను. నేనంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా? చూసారు కదా ఇట్లా చెప్తా ఉంటాడు. సో అందుకే కాదులే వీడంటే బేసిక్గా ఎందుకు అందరం కనెక్ట్ అయిపోతాం. అక్కీ బర్త్డే అయిపోయింది, నా కోసం కూడా కేక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఓ గిఫ్ట్ కూడానా? ఓ కప్పు కూడా సేమ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే నేను గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. బేసిక్గా వీళ్ళకి కూడా నేను అక్కీ బర్త్డే సెలబ్రేషన్ కోసం అనే చెప్పాను. నా బర్త్డే అని మీకెలా తెలుసు? రీసెర్చ్ చేశాను. తెలిసిపోయిందా? బేసిక్గా అక్కీ బర్త్డే అని చెప్పాను నేను. వా అబ్బా రాధా ఉంది, గోపి ఈయన కృష్ణుడు ఎక్కడా? నాకు చాలా 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 బాగా నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా నేను వీళ్ళ కోసం చెప్పాలి, ఎందుకంటే కేక్ నుంచి బెలూన్స్ నుంచి ఫుడ్ నుంచి గిఫ్ట్ నుంచి ప్రతి ఒక్కటి నేను కాల్ చేసి బేసిక్గా వీళ్ళు ఎప్పటి నుంచో నాకు కాల్ చేస్తున్నారు, ఇట్లా డెకరేట్ చేద్దాము బాగుంటుంది ఏదైనా సెలబ్రేషన్ చేద్దాము అంటే ఏమీ లేదు కదా ఇప్పుడు ఏం చేస్తామని అట్లా హోల్డ్లో పాపం అట్లానే ఉన్నారు. సడన్గా నాకు అక్కీ బర్త్డే అని తెలియగానే నేను వెంటనే కాల్ చేసా. ఎప్పుడు కాల్ చేశానంటే ఈరోజు మన బర్త్డే జరిగితే బిఫోర్ నైట్ నేను కాల్ చేశాను. జస్ట్ 1 నైట్లో వీళ్ళు ఎంత ప్లాన్ చేసి అసలు ఎంత బాగా చేశారంటే ఫుడ్ నుంచి డ్రింక్స్ నుంచి కేక్స్ నుంచి గిఫ్ట్ల నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళు నాకు ఇమ్మీడియట్గా జస్ట్ 1 నైట్లోనే అరేంజ్ చేశారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మా వాళ్ళకి కూడా కావాలని మీ డీటెయిల్స్ చెప్పాలి కదా. ఎస్ మ్యామ్, షూర్. వీఆర్ ఫ్రమ్ కేకే ఈవెంట్స్. సో మేము ఆల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్ చేస్తాం, బర్త్డే పార్టీస్ నుంచి యానివర్సరీస్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఆల్ టైప్స్ లైక్ వెడ్డింగ్స్ నుంచి. ఏ ఈవెంట్ అయినా మీది ఏ ఈవెంట్ అనేది అడగొద్దు, ఏ ఈవెంట్ అయినా వీళ్ళు ఎలాంటి డెకరేషన్ కావాలన్నా చేస్తాము. అండ్ నాట్ ఓన్లీ డెకరేషనే కాకుండా వీ హ్యావ్ కస్టమైజ్ గిఫ్ట్స్, కేక్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ అండ్ ఫుడ్ ఆల్సో ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. సో మా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ కావాలన్నా నాన్ వెజ్ నుంచి వెజ్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా విల్ జస్ట్ డూ ఇట్. ఓకే, మనమైతే ఫుడ్ కోసం ఒకరికి, కేక్ కోసం ఒకరికి, బెలూన్స్ కోసం ఒకరికి, గిఫ్ట్ల కోసం ఒకరికి, ఎవరికి కాల్ చేయక్కర్లేదు. జస్ట్ ఈవిడికి ఒక్కరికే కాల్ చేసి ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? చాలా షార్ట్ టైంలో మనకి వర్క్ అనేది జరుగుతుంది. అలానే మనం బయట
చేసే వాటి కంటే వీళ్ళ దగ్గర కాస్ట్ చాలా తక్కువ ఉంది. బేసిక్గా నేను ఒక 5 నెంబర్స్ అడిగాను, నాకు ఇట్లా ఫుడ్ కావాలి ఇవన్నీ కావాలి అంటే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు ఇట్లా చేయడానికి. అందరి మీద కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. మనకి రీజనబుల్గానే మనకి ఏంటంటే బేసిక్గా రిచ్ పీపుల్స్ నుంచి చాలా లేని వాళ్ళ వరకు బేసిక్గా ఏమనుకుంటారంటే అమ్మో ఇంత సెలబ్రేషన్ మేము చేసుకోగలమా, లేని వాళ్ళు ఉంటారు బేసిక్గా. వాళ్ళు ఏంటంటే ఇంత సెలబ్రేషన్ మేము చేసుకోగలమా ఇలా అని అనుకుంటారు. బడ్జెట్ మ్యామ్, ఫస్ట్ మీరు బడ్జెట్ చెప్పగానే లైక్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ మనకి ఏవేవైతే అవన్నీ కస్టమైజ్ చేసి. అవును, మీ దగ్గర ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనేది ఏమీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకున్న బడ్జెట్లోనే మీరు అనుకున్న బడ్జెట్ కంటే తక్కువే వీళ్ళు, మీరు ఏదైనా ఒక ఫోటో పంపిస్తే ఇమీడియట్గా మీకున్న బడ్జెట్లోనే వీళ్ళు చేసిస్తారు. ఎందుకంటే నేను 1 డేలోనే వీళ్ళ వర్క్ చూశాను, వీళ్ళ కాస్ట్ చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా చాలా రీజనబుల్గా ఉంది. ఎవరైనా వీళ్ళ వర్క్ని మీరు చాలా హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఇట్లా పడుకోవచ్చు, డైరెక్ట్ వచ్చి కేక్ కట్ చేయొచ్చు. మేము అదే చేసాం బేసిక్గా. ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ అక్కి బర్త్డే అని ఫుల్ ఎంజాయ్ చేస్తూ డైరెక్ట్ కేక్ దగ్గర తీసుకొచ్చాను. అన్నీ వీళ్ళే చూసుకున్నారు, ఫుడ్ నుంచి అన్నీ. మీరు కూడా వీళ్ళకి కావాలంటే వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ ఫోన్ నెంబర్, వీళ్ళ అడ్రస్ అన్నీ నా డిస్క్రిప్షన్లో పెడతాను. హ్యాపీగా వెళ్ళి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి మీరు అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బర్త్డేకే కాదు, ఏ ఈవెంట్కి మనకి ఫుడ్ నుంచి డెకరేషన్ నుంచి ఏమేమి కావాలో అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అదే కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే ఏం కావాలి? ఇన్నున్న మనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే ఇవన్నీ ఏం కావాలి? ఫొటోస్ కావాలి అంటే ఫోటోగ్రఫీస్ కూడా వీళ్ళ దగ్గరే. ఫొటోస్ తీసేవాళ్ళు కానీ వీడియోస్ తీసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా మీ దగ్గరే ఉన్నారు కదా. సో ఫోటోగ్రఫీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, మీది చూసింది కూడా చాలా 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 బాగా చేస్తారు. ఇంకా మా వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు, జస్ట్ ఒక పెళ్లి కానీ ఫంక్షన్ కానీ బర్త్డేస్ కానీ ప్లాన్ చేసుకుని ఒక ఫోన్ చేస్తే అన్ని మీరే చేసేస్తారు. అంతే, మీరు రెడీ అయ్యి రండి అంతా మేము చూసుకుంటాం, అంతే కదా? ఒకసారి చెప్పండి. మీరు రెడీ అయ్యి రండి అంతా మేమే చూసుకుంటాం. అంతే, అంతా వీళ్ళే చూసుకుంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ బయట చేసే వాళ్ళకంటే వీళ్ళు చాలా డిస్కౌంట్స్ ఇస్తున్నారు, హ్యాపీగా మూవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము ఫోటో తీసుకుందాం అనుకున్నాం. అంకుల్ వచ్చి ఫుడ్ అయితే పీక్స్ అంట, అసలు చాలా బాగా నచ్చిందంట. నిజంగా బాగుంది అంకుల్? అటే దిగిపోయేవారా? సో అక్కి బర్త్డేని బాగా ఎంజాయ్ చేస్తారా? ఫుడ్ బ్రహ్మాండంగా ఉంది. ఫుడ్ ఈడు నాకు ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పేవాడు, ఈ మధ్య స్కూల్ పోతా చెప్పట్లా. గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు అక్కి? అంతకుముందు ఎప్పుడు గుడ్ మార్నింగ్, స్కూల్ పోయినప్పుడు ఎప్పుడు గుడ్ మార్నింగ్, డోర్ తీయటం అన్నీ చేసేవాడు. ఇప్పుడు చెప్పట్లేదు అక్కి. అక్కి బిజీ అయిపోయాడు ఇప్పుడు. సో ఫుడ్ అయితే బాగుందని అంకుల్ చెప్పేశారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత మనకి తెలీదు. వాళ్ళు చాలా ఫుడ్స్ అన్ని తినుంటారు. మీకు 100 మార్క్స్ పడిపోయాయి అప్పుడే. బాగుందమ్మా, బాగుందంటాం, బాగాలేకపోతే బాగాలేదా. ఫైనల్గా ఐటమ్స్ తక్కువ అయినా ఉన్న ఐటమ్స్ అలా ఏమా నీటి, నేను తినే ఐటమ్సే ఆడు ఉండేది. వేరే ఉన్నా కానీ నేను తిన్నా మామూలుగా అన్నీ నేను తిన్నా మామూలుగా అన్నీ. ఒక ముక్క వేసుకొని బ్రెడ్ రొట్టె తింటాను, తర్వాత సాంబార్ వేసుకొని సాంబారు పెరుగన్నం తింటా. ఇక అన్నీ తిన్నాను నేను మామూలుగా. అవునా? నేను తినేవి ఉండవు, బ్రహ్మాండంగా ఉండవు. అవునా? సూపర్ అంకుల్, థ్యాంక్ యూ. తీసుకుంటా. ఫైనల్ గా అయితే మన వాళ్ళు డెకరేషన్ నచ్చింది, కేక్స్ నచ్చే, గిఫ్ట్లు నచ్చే, ఫుడ్ అయితే 100కి 100 వేసేసారు మార్కులు. నేను అవి తెగదీస్తారేమోనని చెప్పా, ఇవాళ తెగదీస్తారేమో, ముందు పని దండాలని తెగదీశారని పొద్దున్న చెప్పి పట్టుకోబాకండి బాబు అని. ఇంకా ఫైనల్గా మా అంకుల్ వచ్చారు అక్కి బర్త్డేకి. అంకుల్ కోసమే ఒక 10 టైమ్స్ అడుగుంటాను నేను, అంకుల్ రాలేదేంటి, ఎక్కడ వెళ్ళారు అని. సో మా అపార్ట్మెంట్లో ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా అమ్మ ఏమైందని చాలా కేర్గా చూస్తారు మా అపార్ట్మెంట్లో అందరినీ. ప్రతి ఒక్క ఫ్లాట్ వాళ్ళని కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అంకుల్ చాలా కేర్గా చూస్తారు. అక్కి కేక్ పెట్టేసా.
99 అక్కి కేక్ పెట్టేసి అది ఫైనల్గా అయితే మేమైతే పిచ్చ హ్యాపీ. అంకుల్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చేసారు. కేక్ పెట్టు అక్కి. ఫైనల్గా అయితే ఐఎమ్ సో 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 హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ సెలబ్రేషన్ అనేది. ఎట్లా అంటే మన ఇంట్లో వాళ్ళకి మనం చేసుకుండే దానికంటే మన అపార్ట్మెంట్లో ఇలా చేస్తే, మన పిల్లలు కాకుండా అలా చేస్తే వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. దానికి మించి మనకి చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. ఇదంటే బేసిక్గా వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎవరైనా కొంచెం చూసి ఇట్లా వేరే వాళ్ళు కూడా బేసిక్గా చేస్తున్నారని నాకు కాల్స్ వచ్చాయి, అక్క మిమ్మల్ని చూసి మేము కూడా ఇట్లా చేస్తున్నాం పిల్లలకి అని. నాకైతే అట్లా అంటే మన వాచ్మెన్ పిల్లల్ని మన పిల్లలు అనుకొని, మన పక్కింటి వాళ్ళ పిల్లలు అలా పిల్లల్ని మనం చాలా కేర్గా చూసుకుంటే మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా అంటే మీకు వీలైనంత మన ఇంట్లో వాళ్ళనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. తప్పకుండా వీలైతే మీరు కూడా ట్రై చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికోసం. మన ఇంట్లో మనలాగే వాళ్ళు కూడా కాబట్టి, అందరూ మన ఫ్యామిలీ కాబట్టి మన కోసం వాళ్ళు డే ఆర్ నైట్ పని చేస్తారు, మన కోసం వాళ్ళు ఎంతైనా చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఇలాంటి చిన్న చిన్నవి చేయలేమా, పిల్లల కోసం చేయలేమా? అలానే నేను కూడా ఈరోజు చేయాలనిపించింది నాకు. సో అందరికీ ఏంటంటే నా బర్త్డే అని చెప్పాను, ఎందుకంటే అక్కిగడికి ఆ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. చాలా హ్యాపీ, వాళ్ళ స్మైల్స్ చూస్తేనే అర్థమైపోతుంది. నాకైతే చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. నా బర్త్డేకి వాడి బర్త్డేని సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, మస్తు హ్యాపీ ఉంటుంది. ఇంకెందుకు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించాలి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇలా కాదు అలా చేస్తే బాగుంటుందని కూడా చెప్పొచ్చు. ఇలాగే చాలామంది చేస్తున్నానని కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటి కింద పిల్లల్ని కూడా ఇంత బాగా చూస్తున్నందుకు. నన్ను చూసే కాదు, నేను కూడా చాలామందిని చూసి చేశాను. అలానే నన్ను చూసి ఒక 2-3 అయితే ఇట్లా చేస్తున్నానని నాకే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయితే నా బెస్ట్ వీడియో. నాకు ఇది నా బర్త్డే కంటే వాడి బర్త్డే నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.